హౌ టాల్ అయ్యూ? 6'2". అందుకనే ఇప్పుడు మరి హీరోయిన్ దొరకడం కష్టం నెక్స్ట్ సినిమా. ప్రభాస్ గారు 6'2", ఆయనకి మంచిగా దొరుకుతున్నప్పుడు. ప్రభాస్ రోల్ మోడలా? అలాగే రోల్ మోడల్ అందరూ రోల్ మోడల్ లాగే తీసుకోండి, ఎందుకంటే ఎవరు హీరో చేసే హార్డ్ వర్క్ వాళ్ళది ఉంటుంది ఏ సినిమా చూసినా కానీ. సో ఎవరి దగ్గర నుంచి ఏమేమి తీసుకోగలుగుతానో అలా అందరి దగ్గర నుంచి తీసుకుంటాను. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ దిస్? రామ్ నగర్ బన్నీ. అయితే నేను 3 movies నావి కంప్లీట్ చేసేస్తున్నా షూటింగ్. చెప్పారు డాడీ. సో దీని తర్వాత ఆ రెండిట్లోంచి ఒకటి రిలీజ్ కొంచెం ఇమీడియట్ గానే అవ్వచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. బట్ ఈ 3 నేను చాలా ఈ రామ్నగర్ బన్నీ కాకుండా మిగతా 2 అయితే నేను అప్పటికి ఇప్పుడున్నంత మెచ్యూర్ లేనేమో. సో అప్పుడు వచ్చిన దానికి నాకు అనిపించినట్టు చేశాను. నౌ ఐ డోంట్ నో హౌ వెల్ అంటే అది ఆడియన్స్ తీసుకుంటారని. ఐఎమ్ ప్రోడక్ట్ కేమ్ అవుట్ రియలీ గుడ్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్. బట్ స్టోరీ సెలెక్షన్ వైజ్ నాకు బుర్ర లేని టైంలో చూస్ చేసుకున్నాను. ఇప్పుడు బుర్ర ఉందా? ఇప్పుడు అంటే కొంచెం అంటే అలా కాదు నేను అడిగింది. నేను అడిగింది ఏంటంటే అంటే ఆర్ యు కాన్ఫిడెంట్ దట్ ఇఫ్ యు మేక్ ద రైట్ డెసిషన్స్? యా ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్. బుర్ర లేనప్పుడు కథ షూట్ చేసుకున్నాడండి, బుర్ర కథ అది. డాడ్ జోక్స్. డాడ్ జోక్, బ్యాడ్ జోక్ కాదు. డాడ్ జోక్స్ అంటే బ్యాడ్ జోక్ అనలేదు. అది ఆ విధంగా అయితే మరి నైస్. బుర్ర కథలు 2 రకాలు. బుర్ర ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకునే కథ ఒకటి, బుర్ర లేకుండా సెలెక్ట్ చేసుకునే కథ. 2 బుర్ర కథలే. 2 బుర్ర కథలే, కరెక్టే. కానీ ఇది అంటే ఇంత కాన్ఫిడెంట్గా నాన్నగారు ఎక్స్పీరియన్స్ తోటి డబ్బులు ఇచ్చారని అడిగాను ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ బిహాఫ్. ఐ ఆస్క్డ్, ఇచ్చారని చెప్పారు. దానిలో యూ ఆల్సో డొనేటెడ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ హర్డ్ యువర్ గోయింగ్ అవుట్, ఖమ్మం వెళ్తున్నారని చెప్పి. అంటే నేను ఫస్ట్ అడిగింది అయితే డైరెక్ట్గా అది వెళ్ళి చేద్దామని అడిగాను, కానీ అది అవ్వదు, కుదరదు, అది మనం అలా అవ్వదు అని చెప్పి డాడీ ఏదో చెప్పారు. మళ్ళీ నిన్న అడిగి కన్విన్స్ చేస్తే ఇప్పుడు ఓకే అని అన్నారు. యూ గోయింగ్ టు ఖమ్మం నౌ? యా. అది ఖమ్మమానా లేకపోతే ఎక్కడ నెసెసిటీ వరదలు ప్లేస్ ఎక్కడ ఉందో అది చూసి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యా. దట్స్ వెరీ నైస్. అంటే ఆ అవేర్నెస్ రావడం, ఆ కాన్షియస్నెస్లో ఉండడం చాలా పెద్ద విషయం అది. సో రామ్ నగర్ బన్నీ ఇన్ని సినిమాల మధ్య ఎందుకు చూడాలి బన్నీ అని అడిగితే ఏం చెప్తారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కొంచెం మాస్గా చెప్తాను, ఎందుకంటే ఇది యాక్చువల్గా మాస్ క్వశ్చన్. ఎందుకంటే అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఇంకా రకరకాలుగా అడుగుతున్నారు. ఎందుకంటే అసలు వీడు ఇంతకీ ఏం పీకాడు అనే దానికి చాలా ఆ క్యూరియాసిటీ ఉంది అందరికి. మాస్గా చెప్పాలంటే అదే అనుకుంటున్నారు, అసలు వీడు ఏం పీకుతాడో చూద్దామని. సో ఏం పీకైనా చూడడానికే చూడమంటా నేనైతే రామ్నగర్ బన్నీ. నేను అడిగింది ఇంకో కొంచెం ఏంటంటే ఈ సినిమా ఇప్పుడున్న టైంలో ఇట్స్ అన్ ఎంటర్టైనర్. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు రాదు, బికాస్ ఒక సినిమా ప్రోడక్ట్ లాంచ్ చేసినట్టే కదా. సో దానికి ఒక కథా కమామేషన్ ఉంటుంది కదా వెనకాల అని నాన్నగారు చెప్పింది. దట్ ఇది లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ అండ్ హాయిగా వచ్చి సినిమా చూసి వెళ్ళిన ఒక ఫీలింగ్ వస్తుందని చెప్పి. వాట్ ఈస్ యువర్ టేక్ అని? ఫస్ట్లీ దిస్ ఫిల్మ్ కెన్ బి వాచ్డ్ బై ఎనీ ఏజ్ పర్సన్. సెకండ్లీ మోస్ట్లీ ఈ యూత్ బాగా కనెక్ట్ అవుతారు. లైక్ మై జనరేషన్ పీపుల్ దే విల్ హ్యావ్ రియలీ ఫన్. నేను ఈ సినిమా తీసినప్పుడు కూడా ఎవ్రీ సీన్లో కానీ ఫ్రేమ్లో కానీ వాట్ వాజ్ ఇన్ మై మైండ్ అంటే సబ్ టైటిల్స్ వేసుకొని చూస్తే ఎక్కడ ఉన్నా కానీ ఎంజాయ్ చేయగలగాలి ఆ సినిమా. అంటే ఇంగ్లీష్ వాళ్ళు హాలీవుడ్లో ఇఫ్ పీపుల్ ఇన్ ద యూఎస్ వాచ్ ఇట్, అదర్ లాంగ్వేజ్ పీపుల్, అదర్ కంట్రీ పీపుల్, దే షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఇట్ అనేది మైండ్లో పెట్టుకొని చేశాను. సో అలా అంటే క్రింజ్ ఉండకూడదు అనే టైప్లో చేశాను. రైట్ రైట్ రైట్. టైమింగ్ అది అండ్ ఆల్సో అన్ని బాగున్నాయి అంటే డైలాగ్స్ అవి. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రిలేటబిలిటీ ఫర్ యంగ్స్టర్స్. సో అది ప్రభాకర్ గారు ఇంతసేపు మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇప్పటిదాకా నేను మాట్లాడాను కదండి, మీరు ఎలాగో ఇద్దరితోనూ మాట్లాడాలి. అవును, తను మాట్లాడుతున్నాడు కాబట్టి. సో అందరం వెయిట్ చేస్తున్నాం. చాలా హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ రియల్. లేదండి చాలా పడుకుంటాడు. మీరు ఇందాక స్టాండప్ అంతా బెంచ్ అంటే ఆల్రెడీ కింద నిలబడుతున్నాడు, బెంచ్ నిలబడుతున్నాడు, ఇక్కడ నిలబడితే లైట్ తగులుతారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యు లుక్ టాలర్ ఇన్ పర్సన్, మచ్ టాలర్. బోత్ అండి. మై డాటర్ ఆల్సో 5'8". Oh, she has a very good height. What is staple food ఇప్పుడు డైటింగ్? నో ఐ ఏది పడితే అది తింటాను, బట్ షుగర్ ఒక్కటే ఆపేసాను. వైట్ షుగర్. నేను వీళ్ళ హైట్ కారణం ఏమనుకుంటానంటే వీళ్ళు జిమ్నాస్టిక్స్ బాగా చేసేవాళ్ళు. జిమ్నాస్టిక్స్ లో కంపల్సరీ స్ట్రెచ్చింగ్స్ ఉంటుంది బాడీ. జనరల్గా ఎవరైనా హైట్ పెరగమంటే అదే స్ట్రెచ్ చూపిస్తారు, ఇట్లా ఇట్లా నిలబడమని. వీళ్ళిద్దరు చేసేవాళ్ళు. వీడు చేస్తున్నాడని అది కూడా వీళ్ళు చేసేది. ప్లస్ ఈ చికెన్
బాగా తినేవాళ్ళు అండి. ఎవ్రీ అంటే 3 పూటలు చికెన్ మళ్ళీ చికెన్తో పాటు ఆమ్లెట్ కూడా అట్లా. సో అది కూడా ఎఫెక్ట్ ఏమో. ఆల్ ప్రోటీన్, ఫుల్ ప్రోటీన్ ఫుడ్. అదే ఆల్మోస్ట్ 4 years అనుకుంటా మధ్యలో. ఆ 4 years టైంలో ఎవ్రీ సింగిల్ డే ఐ ఏట్ చికెన్. నేను మా ఆవిడ చాలా వరకు వెజ్ ఇష్టపడతాం, వీళ్ళిద్దరు నాన్ వెజ్. అంటే ఓన్లీ చికెన్, మళ్ళీ వీళ్ళకి మటన్ తెలియదు, ఫిష్ తెలియదు, ఏం తెలియదు. నాకు తెలుసు, అంటే ఎక్కువ తీసుకోరు అవి. అది తీసుకోరు. మటన్ ఫిష్ తక్కువ తింటారు, ఎప్పుడో ఒకసారి. చికెన్ ఎక్కువ చికెన్. సో అలా నౌ వితౌట్ చికెనింగ్ యు ఆర్ కమింగ్ అవుట్ అగైన్ యాటిట్యూడ్ స్టార్ గా. నో, ఐ వాజ్ ఆల్వేస్ అవుట్. I never chickened out. But in 2 years I decided to be silent. I chose to be silent. So ఒక్కసారి can you do that నాటు స్టెప్ in your style? ఇక్కడ ఎట్లా చేస్తా? ఎలాగైనా చేతిలో చెప్పచ్చు కదా, ఏముంది. ఇప్పుడు నేను చేతితో చేసి చూపించిన నాటు సినిమాది నాటు 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 అయిపోయింది అంతే. అయిపోయింది. అలాగా నాకు డాన్స్ రాదు కాబట్టి, కానీ నాకు పాట వచ్చు. ఓకే ఓకే. సో యూ ఓన్లీ అంటే ఊరికే నాటు స్టెప్ సినిమాల స్టెప్ మనం చేయలేదు కదా, చేయలేదు. నేను చేసేది మొత్తం ఫ్లోర్ మూవ్మెంట్ ఉంటుంది. అది మీరు ఫ్లోర్ మూవ్మెంట్ చేయమంటున్నారేమో అనుకున్నా ఒక సెకండ్, అందుకే ఎట్లా చేయాలి ఇక్కడ అని అడిగా. లేదు ఆ నాటు నాకు రాదు. నేను నిజంగా నా సినిమాల్లో డాన్సులు కూడా నేను చాలా బాగా చేశాను అని అంటున్నారు అందరూ. బట్ ఐ ప్రాక్టీస్ ఇట్ అలాట్. నేను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు లాగా లేదా అల్లు అర్జున్ గారు లాగా వాళ్ళు దే డూ వెరీ లిటిల్ ప్రాక్టీస్ అని అంటారు. బట్ నేనైతే ఒక మినిమం 4-5 days ఫుల్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది నాకు. హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అకార్డింగ్ టు యు? జూనియర్ ఎన్టీఆర్. అవునా? బన్నీ ఆల్సో డాన్సెస్ వెరీ వెల్. ఎవరు? ఆఫ్ కోర్స్ మన బన్నీ. అసలు ఎంత అసలు లేదు ఎక్స్ట్రాడినరీ. మీరు నా ఒపీనియన్ లో బెస్ట్ అనిపిస్తే నేను జూనియర్ ఎన్టీఆర్ గారు అంటాను. ఆఫ్ కోర్స్ మెగాస్టార్ నెంబర్ ఇవ్వాలి అంటే మీరు అలా వస్తది. అదే కరెక్ట్. లేకపోతే మెగాస్టార్ గారు, లేకపోతే రామ్ పోతినేని గారు కూడా సూపర్ డాన్స్ చేస్తారు. నాకు చాలా ఇష్టం ఆయన డాన్స్. హరిష్మా శంకర్ 2 లో అయితే అద్దరు కొట్టేశారు డాన్స్. బన్నీతో ఏమవుతుందంటే డాన్స్ తో పాటు మీకు ఫీట్స్ ఉంటాయి. అండ్ ఎక్స్ప్రెషన్. జూనియర్ ఎన్టీఆర్ దాంట్లో ఓన్లీ డాన్స్ ఉంటుంది, ఫీట్స్ ఉండవు. జిమ్నాస్టిక్స్ ఫీట్స్ కానీ, లేచి పడ్డాలు కానీ, ఇవన్నీ మిక్స్ ఉంటాయి మన బన్నీ గారి దాంట్లో. సో ఇది కొంచెం డిఫరెంట్. డాన్స్ అంటే పక్కా డాన్స్. వీళ్ళ జనరేషన్కి జూనియర్ ఎన్టీఆర్ గారు, అన్ని జనరేషన్స్కి అయితే మెగాస్టార్ గారు. ముందు జనరేషన్స్కి, రాబోయే జనరేషన్స్ టాప్ మెగాస్టార్ గారు. నాన్నగారి పేరు మెగాస్టార్ అని తెలుసు కదా, బుల్లితెర మెగాస్టార్. బట్ వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా రావాలి, అందరినీ అలరించడమే కాకుండా ఈ యాటిట్యూడ్ స్టార్కి యాటిట్యూడ్ ఉండే ఫిల్మ్స్, క్యారెక్టర్స్ ముందు వచ్చి సార్థక నామధేయులు అవ్వాలని చెప్పి. స్వప్న గారు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఒక 2 క్వశ్చన్లు మీరు స్వప్న గారి లాగా కాకుండా మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అడగండి, చూద్దాం. అంటే మీ ఇష్టం, ఎవరిలో అడుగుతారో అడగండి. నేను అడగనా? మీరే అడగండి. మీరు ఇప్పుడు అడిగే క్వశ్చన్స్, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాబట్టి మా సినిమా ఎంటర్టైన్మెంట్ వేలోనే ఫినిష్ చేద్దాం. తన ఒక క్వశ్చన్ ఏదన్నా ఒక వాయిస్తో అడగండి, నన్ను ఒక క్వశ్చన్ ఏదన్నా ఒక వాయిస్తో అడగండి. మీ ఇద్దరు చొక్కాలు చూస్తుంటే నాన్న ఎవరు కొడుకారు అర్థం కావట్లేదు ఆయన. తెలుసా? అవునా? అయితే ఓకే. ఓహో, తను భానుమతి గారు లాగా అడిగితే బాలకృష్ణ. ఈ మంగమ్మ గారి మనవాడు కదా మరి. ఆవిడ గుర్తు చేసుకోవడమే ఆనందంగా ఉంది. సచ్ ఏ సెలబ్రిటీ షీస్. హీరోలు ఎన్టీఆర్ లాంటి వాళ్ళే, పెద్దవాళ్ళే భయపడేవాళ్ళు అంట ఆవిడకి. అంత మంచి యాక్టర్ ఆవిడ. ఈ అబ్బాయిని చూస్తే బుద్ధిమంతుడు అనుకుంటారు కానీ ఎవరు కూడా అతను అసలు చదువుకుంటున్నాడు అనుకుంటారు కానీ ఎక్కడ సినిమా యాక్టర్ లక్షణాలు కనిపించట్లేదు. నా బిడ్డ లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారు ట్రై చేశారు. మీరు చాలా బాగా చేస్తున్నారు. అయ్యో థ్యాంక్ యూ అండి. జస్ట్ నేను ఎవరిని ఇమిటేట్ చేసేంత సాహసం చేయను కానీ జస్ట్ మై హాబీ అంతే. ఈ ఆస్పెక్ట్ లో మాత్రం నేను ఎప్పుడు బయట చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే మళ్ళీ వచ్చి నన్ను షూట్ చేసేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ. And Chandrahas, wonderful meeting you. Wishing you all the very best. And producer ga meeku kuda wishing you all the best because indulo mana double vapas ravali, ఇంకా ఎక్కువ రావాలి. అన్ని హిట్ అయినాయండి. ప్రొడ్యూస్ చేసిన సినిమా ఫస్ట్ టైం చేసాము. నాకంటే కూడా మంచి హ్యాండ్ అంటే లక్ష్మీదేవి మా ఆవిడది. ఆవిడ పేరు ఫస్ట్ ఉంటుంది, సెకండ్ నాది ఉంటుంది. ఎందుకంటే షీఈ్ గుడ్ ఫర్ మై ఫ్యామిలీ, మై హౌస్. ఎప్పుడు తను ఉంటేనే మాకు బాగా జరుగుతుంటుంది ఎందులో అయినా సరే. షీఈ్ లక్ష్మీదేవి ఫర్ అస్ అండ్ మై డాటర్. మీరు మీ ఆవిడ గురించి, మీ అమ్మాయి గురించి చెప్పారు కాబట్టి తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. అంటే ఉండాలి కదా వాళ్ళ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి విషెస్, బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. హూఎవర్ మనకి పాజిటివ్గా చూస్తున్నవారు, నెగిటివ్గా చూస్తున్నవారు కూడా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మనకి సినిమా హిట్ అవ్వాలంటే.
ప్రపంచంలో ఎవ్వడు ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అనేది కుదరదు. అందరూ నేనేది ఒక్కొక్కడు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అండ్ కొన్ని ప్లేసుల్లో ఒకలా కనపడతాయి, అదే సేమ్ థింగ్ ఇంకో ప్లేస్లో ఇంకోలా కనపడుతుంది. సో ఇప్పుడు బయట ఇలా చూసి ఉండొచ్చు అండి, సినిమాలో ఇంకోలా చూడొచ్చు. ఆకలేసిన బిడ్డ అమ్మ అని ఒకలా ఉంటుంది, అంతే కదా? అది సూపర్. సింక్ లో ఉన్నారు మీరు. దెబ్బతగిలినప్పుడు అమ్మా అంటాడు. జేకబ్స్ క్రీక్ సీసాలో వాటర్ తాగడంతో పాటు మీ ఇతర హెల్త్ సీక్రెట్స్ ఏంటి సార్? హెల్త్ సీక్రెట్ అంటే మా ఇంట్లో కంటిన్యూగా ఫాలో అవుతుంది ఒక 15 years నుంచి. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారు జర్నలిస్ట్గా ఉండేవారండి, పతంజలి గారు అని ఒక ఆయన సీనియర్. ఆయన ఒకటి చెప్పారు మాకు, నా మిసెస్కి అప్పుడు హెపటైటిస్ బిలా ఉందండి, లివర్ పాడే ఛాన్స్ ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఒకటి చెప్పారు, మీ బాడీలో అన్నీ బాగా సెట్ అయిపోయి బాగుండడానికి ఒకటి ఉందని చెప్పేసి బాదం పప్పు నైట్ నానబెట్టుకొని పొట్టుతో అస్సలు తినొద్దు, మార్నింగ్ పొట్టు తీసేసి తినమని చెప్పారు. ఇంకొక వ్యక్తి మీరు ఎప్పుడు డే అంతా ఎనర్జెటిక్గా ఉండాలంటే ఖర్జూర పండు తినమన్నాడు. మేమేం చేసామంటే అప్పటి నుంచి నైట్ నానబెట్టి ఒక 5-6 ఒక్కొక్కరికి 5-6 పొద్దున పొట్టు తీసేసి ఒక ఖర్జూర పండు తీసుకొని దాంట్లో ఇత్తి తీసేసి 2 ఖర్జూర పండ్లు ఇవి ఒక 5 కానీ 6 కానీ కలిపి ఫస్ట్ మొహం కడుక్కొని ఏదైనా వేడి నీళ్ళు తాగిన తర్వాత ఫస్ట్ అది తింటామని. తిని నేను షెడ్లకి వెళ్తాను, వాళ్ళు ఇంకొక దగ్గరికి అట్లా. సో అది కంపల్సరీ మాకు వర్కౌట్ అయిందండి లైఫ్లో. అంటే ఎప్పుడు డే అంతా ఎనర్జెటిక్గా ఉంటాం, ఎప్పుడు అసలు పడిపోవడం కానీ లేకపోతే ఇది కానీ ఏమి ఉండదు, నలుగురు ఫుల్ ఎనర్జీగా ఉంటారు. ఈవెన్ నా మిస్సెస్ అంతకుముందు చాలా డల్గా ఉండేది, ఆ తిండం మొదలెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆపలేదండి. వీళ్ళకి ఫస్ట్లో బలవంతంగా తినిపించాం, ఇప్పుడు లేవగానే అడుగుతారు, ఇలా చేయబెడతారు, ఆవిడ ఇలా పెట్టేస్తుంది, తినేస్తారు. వీళ్ళు ఇంకా ఒకళ్ళిద్దరు ఖర్జూర తినరు, వీడు తింటాడు కానీ పాప ఖర్జూర తిందు, మేము 2 కలిపి తింటాం. దిస్ ఈజ్ మా హెల్త్ సీక్రెట్ అండి. ఇది మీకు ఎంత మేలు చేస్తుందో నేను చెప్పలేను కానీ హాని అయితే చేయదు, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మేలు కూడా చేస్తుంది. ఇది మాకు హెల్ప్ అయింది. హెల్త్ అవ్వాలంటే డాడీ చెప్పారు, పోకుండా ఉండాలి ఏదైనా ఉండాలి నేను చెప్తాను. పోకుండా ఉండేది ఏంటి? లేట్గా లేవకూడదు. కానీ మరి లేట్గా లేస్తాను, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఆశ్చర్యంగా చూస్తాను లేట్గా లేవకూడదు. అంటే నేను బేసిక్గా నేను ఏమేమి చేస్తానో చెప్దాం అనుకున్నాను. లేట్ అంటే ఎన్ని గంటలు? అంటే ఐ యాక్చువల్లీ ఐ స్లీప్ ఆల్టర్నేట్ నైట్స్. ఓహో. అంటే ఇంకొకటి అండి, వీళ్ళు ఏంటంటే పడుకున్న తర్వాత 7-8 hours 10 hours తర్వాత లెగుస్తారు, కానీ పడుకునే టైమింగ్స్ ఉండవు. అంటే మనం అందరం నైట్ పడుకుని పొద్దున్న లెగుస్తాం, వీళ్ళు అట్లా కాదు, ఎప్పుడు నిద్రతో అప్పుడు పడుకుంటారు. అంటే ఈవెన్ వీడిని చూసి వాళ్ళ చెల్లి కూడా కొన్నిసార్లు అలాగే అయిపోయింది. కానీ కాలేజ్ ఉంటే పాపం సిన్సియర్గా నైట్ పడుకుంటుంది, కాలేజ్ ఉంది పొద్దున్న వెళ్ళాలని. సెలవులు వచ్చాయంటే ఇంకా మేము టెన్షనే, పడుకున్నారా లేదా అని అడుగుతూ ఉంటాం. సో బట్ ఈ ఏజ్లో వాళ్ళకి తెలియదు ఆ ఎఫెక్ట్, తర్వాత చాలా ఉంటుంది. మాకేమో కష్టపడి పడుకునే ఛాన్స్ దొరకట్లేదు, వీళ్ళకి టైం ఉన్నా పడుకోకుండా టీవీలు చూడడం, సినిమాలు చూడడం అంటే ఉంటుందిలేండి. వాళ్ళకు కూడా ఎక్సైట్మెంట్, నిద్ర పట్టదు. అవును, ఏదో నేర్చుకోవాలి, ఏదో చేయాలని ఉంటుంది. సో అది ఐ అండర్స్టాండ్ దట్. అండ్ ఐ డోంట్ నో, మేబీ ఐ హ్యావ్ ఇన్సోమ్నియా అనుకుంటా, మేబీ. ఎందుకంటే అసలు నిద్రే పట్టదు, పడితే కనుక మళ్ళా ఇంకా పడుకుంటా 24 hours పడుకుంటా. అది ఇన్సోమ్నియా కంటే కూడా ఐ థింక్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్. అంటే సి ఇఫ్ ఐఎమ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తాను. అంటే ఐ ప్లే షటిల్, దెన్ స్విమ్మింగ్ అండ్ కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్, ఇవన్నీ ఒకే రోజులో చేస్తాను నేను. చేసిన తర్వాత కూడా నైట్ నిద్ర రాకపోవడం అనేది ఐ థింక్ ఇట్స్ ఇన్సోమ్నియా. అంతేనా? అంతే కదా, అంటే వెరీ టైర్డ్. బెడ్ ఎక్కేదాకా ఓకే పడుకోవాలని ఉంటుంది, బెడ్ ఎక్కిన తర్వాత అసలు నిద్రే రాదు. ఏం ఆలోచనలు వస్తాయా? ఏదో ఆలోచిస్తా ఉంటాను. యాక్టర్ అని తెలుసు నాకు, ఇప్పుడు డాక్టర్ అని కూడా ఇప్పుడే తెలిసిందండి. ఆడే చెప్పేస్తున్నాడు ఇన్సోమ్నియా. మేబీ అన్నా నేను. ఉండాలి ఈ మాత్రం డిషం ఉండాలి నిద్ర మీద. కానీ నిజంగానే వాళ్ళు నోటీస్ చేస్తే యూఆర్ వేరింగ్ చెక్కర్డ్ షర్ట్ విచ్ ఇస్ వెరీ సోబర్ అండ్ ఇది. యువర్ డాడ్స్ వేరింగ్ రెడ్ అండ్ బ్లాక్. రెడ్ ఈజ్ మై ఫేవరెట్. రెడ్ ఈజ్ మై ఫేవరెట్ టు. వి బై ఆల్ రెడ్ ఓన్లీ. ఏమైనా వెహికల్స్ కొన్నా ఏదైనా కొనుక్కున్నా రెడ్ కొంటాం, వేరే కలర్ పోము అసలు. అంటే రెబల్గా కూడా ఉంటుంది కొంతమందికి, అది తెలియదు ఎందుకు, అదే ఇష్టం. అందుకే మేము మాట్లాడిన ప్రతి రెబల్గా అనిపిస్తుంది. నాకు ఒక హ్యాపీ అనిపించింది, నాకు రాగానే కెమెరా రెడ్ ఉంది అక్కడ, బా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకోటి కూడా చెప్పాలి సార్, మీ కన్ను కూడా ఎర్రగా ఉంది, రెడ్గా. చూడండి, సగం కన్నీ ఎర్రగైంది. మరి ఇద్దరులో ఎవరో ఒకరు నాకు ఇటు పక్క ఉన్న టెన్షన్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ సర్జరీ. ఇంకొక 1.5 months ఇలాగే ఉంటుంది. తొందరగా కోలుకోవాలి. అగైన్ ఆపరేషన్ చేసి అది తీసేయాలి ఆయిల్. దట్ ఒక 10 days ఫ్రీ కావాలి. ఇప్పుడు ఫ్రీ లేదు, ఫ్రీ చేసుకొని ఒక 10 days కదలకుండా ఉండాలన్నమాట. చేసి ఆయిల్ పుల్లింగ్ అంటారా సార్? ఆయిల్ పుల్లింగ్ ఈజ్ విల్ డూ విత్, ఇది కూడా అలాంటిదే. జోక్గానే తీసుకోండి అందరూ, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ సీరియస్ థింగ్. ఆయిల్ పుల్లింగ్ అంటే అది కూడా మంచిది, హెల్త్కి సంబంధించిందేనండి.
ఒకప్పుడు ఏదో సినిమాలో ఆయన చేసేవాడు చంద్రమోహన్ గారు, దట్ ఈజ్ ఆయిల్ పుల్లింగ్. ఇప్పుడు ఆయిల్ పుల్ చేయాలి, నాకు లోపల పెట్టారు తీయాలి. ఒక సీజన్లో అండి ఇప్పుడు ఆయిల్ తాగేది ఒక సీజన్ వచ్చింది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక సీజన్ వచ్చింది, ఆయిల్ పుల్లింగ్ అంతా ఒక సీజన్ నడిచేది. మీరు తగ్గిపోతారు, సన్నగైపోతారంటే ఇంత ఆయిల్ పోసుకొని దాన్ని ఊది ఊది చచ్చిపోయేటోళ్ళు జనాలు. కానీ ఎల్లప్పుడూ ఉండేది ఒకటే పుల్లింగ్, లెగ్ పుల్లింగ్, అంతే కదా. పీపుల్ విల్ డూ దట్ ఈజీలీ యాక్చువల్లీ. దానికి అసలు ఎవరికి టైట్నెస్ అనిపించదు. కావాలంటే ఒకసారి చేసినప్పుడు ఇంకోసారి చేయకుండా ఇంకొకరు లెగ్ పుల్లింగ్ చేస్తారు. అంతే అంతే అంతే. సచ్ ఎ హార్టీ సెషన్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.